అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటి అంటే, ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమేనండి హర్షమొలలు అంటారు. ఈ మొలలు ఫైల్స్ రావటానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తాయి, మరి దీనికి పరిష్కారం ఏంటి, పూర్తిగా తగ్గించుకోవచ్చా లేదా, ఎలా తగ్గుతుంది, వాడుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు మొలలు రావడానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఈ ఫైల్స్ గురించి డీటెయిల్స్ అసలు ఎందుకు వస్తాయి ఏంటి అనే వీడియో చేయండి మేడం అని ఈశ్వరి గారు అడిగారు. తన కోసమే ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైల్స్ రావడానికి కారణాలు ఏంటి అంటే అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అండి, కాన్స్టిపేషన్. ఎప్పుడైతే మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నామో అప్పుడు ఫైల్స్ అనేది అటాక్ అవడానికి 100% ఆస్కారం ఉంది. ఈ మలబద్ధకంతో చాలామంది ఏంటంటే మోషన్కి వెళ్ళినప్పుడు ముక్కటం, గట్టిగా పుష్ చేయటం చేస్తూ ఉంటారు. అప్పుడు లోపలున్న ఫైల్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే పాస్ చేసే దగ్గర, మోషన్ పాస్ చేసే దగ్గర ఉబ్బటం కానీ, వాపు, నొప్పి, అలాగే బ్లీడింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేయటం వల్ల ఆ చుట్టూ ఉండే బ్లడ్ సెల్స్ అంటే రక్తనాళాలు చిట్లిపోవటం జరుగుతూ ఉంటుంది కొంతమందిలో. అలా చిట్లిపోయి అవి రక్తం గడ్డలా కట్టి దాని మీద చర్మం ఏర్పడి అవి ఫైల్స్ లాగా బయటకు వస్తాయి. మరి ఇంకొక కారణం ఏంటి అంటే ఫైబర్ ఫుడ్స్ అనేవి తక్కువగా తీసుకోవటం. పీచు పదార్థాలు ఎప్పుడైతే మనం తక్కువగా తీసుకుంటున్నామో అప్పుడు మనకి మోషన్ హార్డ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడూ కూడా ఎక్కువ ఫుడ్లో ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. ఫైబర్ ఫుడ్ మనం తీసుకుని చక్కగా దాన్ని అరిగేలాగా మనం చేసుకుంటే, ఫైబర్ ఉన్నప్పుడే మనం తీసుకున్న ఫుడ్ అరుగుతుందనమాట. అలా అరిగే ఫుడ్ మనం తీసుకోవాలి. చాలామంది ఆకలి అవ్వకుండా కూడా తినేస్తూ ఉంటారు. అలా తినకూడదు. ఇంకొక కారణం ఏంటి అంటే ఆఫీస్లో కానీ మన వర్క్ స్టైల్లో ఎప్పుడైనా సరే మన వర్క్ విషయంలో ఎక్కువసేపు మనం సిట్టింగ్ పొజిషన్లో ఉండటం, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయటం కూడా దీనికి ఒక కారణం. మనం కూర్చొని ఉండటం వల్ల గాలి ఫ్రెష్గా అందదు. అలాగే డైజెషన్ యాక్టివ్గా ఉండదు అనమాట. డైజెషన్ అనేది కరెక్ట్గా అవ్వదు. మనం ఎక్కువసేపు కూర్చొని ఉంటాం కదా, యాక్టివిటీస్ ఏమి ఉండకపోవటం వల్ల కూడా మనం తిన్నది అరగదు. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ ఫైల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు సీట్లో కూర్చొని ఉండటమే కదా వీళ్ళకి కూడా జర్నీ. అలాగే సీట్ హాట్గా ఉంటుంది కదా, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల ఒంటి వేడి, సీట్ వేడి ఎక్కువ అవటం వల్ల కూడా చాలామందికి డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ ఫైల్స్ ప్రాబ్లం అనేది ఇబ్బంది ఉంటుంది. లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇంకా వచ్చేసి మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి కారణం ఏంటి అంటే వాటర్ తక్కువగా తీసుకోవటం అండి. వాటర్ తక్కువగా ఎప్పుడైతే తీసుకున్నారో మనం తిన్న ఫుడ్ అరుగుదల ఉండదు. ఇంకొంతమంది మొన్న ఒక వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, తింటూ తాగేస్తూ ఉంటారు వాటర్. మిడిల్లో ఒక ముద్దకు ఒకసారి వాటర్ తాగేస్తూ ఉంటారు. అది చాలా చాలా మిస్టేక్. అది అలా మనం తిన్నామంటే మన డైజెషన్ని మనమే చేతులారా పాడు చేసుకున్నట్టండి. వాటర్ ఎప్పుడైనా సరే ఫుడ్కి ముందు ఒక 1/2 అవర్ ముందు ఒక 1/2 లీటరు, ఫుడ్ తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఒక 1/2 లీటర్ అలా తీసుకోవాలి వాటర్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మన బాడీలో మనం ఎంత వెయిట్ ఉన్నామో ఆ వెయిట్కి సరిపడా, అంటే ప్రతి 20 కేజీలకు 1 లీటర్ వాటర్ అనేది కూర్చొని తాగటం చాలా చాలా ఉత్తమం. మనం తిన్న ఆహారం అంతా కూడా అరుగుదలగా మారి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మన బాడీకి అందాలి, వేస్ట్ అనేది బయటికి వెళ్ళాలి అంటే మనకి 80% వాటర్తోనే అవుతుంది. ఆ వాటర్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వాటర్ నెగ్లెక్ట్ చేస్తే కాన్స్టిపేషన్ వస్తుంది, దానివల్ల ఫైల్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్రెజర్ వల్ల ఫైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వచ్చేసి
ఇంకా వచ్చేసి బరువు పెరగటం వల్ల, ఒబెసిటీ వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రీ మోషన్ అవ్వకోకుండా ఉండటం, దానివల్ల ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట ఫైల్స్ రావడానికి. ఇది కూడా ఒబెసిటీ అనేది కూడా చాలా చాలా కారణం అవుతుందన్నమాట. ప్రతిరోజు కూడా మనం తిన్న ఆహారం ఎనర్జీగా మారి అది ఎనర్జీ అంతా బాడీలోకి వెళ్ళాలి. వేస్ట్ అనేది మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. ప్రతిరోజు మన కిడ్నీ వర్క్ చేసి ప్రతిరోజు కూడా 1,00,000 టాక్సిన్స్ని బయటికి రిమూవ్ చేయాలండి. అదంతా ఒక సబ్జెక్టు, మళ్ళీ ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా వచ్చేసి మరి దీనికి పరిష్కారాలు చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏంటి కారణాలు అనేది తెలుసుకున్నాం కదా ఫైల్స్ రావడానికి. మరి నీమ్ క్యాప్సిల్ అండి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఈ నీమ్ క్యాప్సిల్ రక్తాన్ని శుభ్రం చేస్తుందండి, మన బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేస్తుంది, అలాగే ఇన్ఫెక్షన్ తగ్గించడంలో 100% వర్క్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్, ఫైల్స్ దగ్గర ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా నొప్పి వాపు నుంచి కూడా మనల్ని సేవ్ చేస్తుంది అనమాట. ఈ నీమ్ క్యాప్సిల్ రోజు ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి కడుపులోకి వేసుకోవాలి. అలాగే ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ శుభ్రంగా క్లీన్ చేసి పొడి క్లాత్తో తుడిచి ఈ నీమ్ క్యాప్సిల్ అప్లై చేయాలి. ఇంకా వచ్చేసి ఆయుష్ అంతే టాక్సిక్లిన్, చూసారు కదా దీని పేర్లోనే ఉంది, టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుందని. బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ టాక్సిన్స్ రిమూవ్ చేసి మోషన్ ఫ్రీ అయ్యేలాగా చేస్తుంది. అలాగే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా కూడా బయటకు వెళ్ళిపోవటం వల్ల ఈ క్లీన్ వాడటం వల్ల ఆ ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అవుతుంది. రోజుకు 1 నుంచి 2 క్యాప్సిల్స్ వేసుకోవచ్చండి ఫుడ్ తీసుకున్న తర్వాత. అలాగే ఫైబర్, వెస్టీజ్ ఫైబర్, ఇది ఒక వండర్. ఈ ఫైబర్ అనేది దీనిలో ఉండే పీచు పదార్థం మనకి గోరు చిక్కుడుతో తయారు చేస్తారనమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి మోషన్ ఫ్రీ అవ్వటానికి ఉపయోగపడుతుంది. అలాగే టాక్సిన్స్ని, లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా తుడిచిపెట్టేసినట్టు, ఇప్పుడు చీపురుతో మనం ఇల్లు ఎలా తుడుస్తామో అలా తుడిచినట్టు బయటికి పంపించడానికి ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లోపల ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్ని కూడా బయటికి పంపించేస్తుందండి. ఈ ఫైబర్ ఏంటంటే రోజు పరగడుపున ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో 1 స్పూన్ నుంచి 3 స్పూన్ల వరకు తీసుకోవచ్చండి. అది క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను, అలా తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే 100% వాటర్ తీసుకోగలిగిన వాళ్ళు మాత్రమే వెస్టేజ్ ఫైబర్ వాడాలి, లేకపోతే ఫైబర్ వాడినా ఉపయోగం లేదు, వాడొద్దు కూడా, నేను చెప్పేది అది. అలాగే ఇంకా కాంబయోటిక్స్, ఈ కాంబయోటిక్స్ వచ్చేసి అరుగుదలని పెంచుతుందండి, జీర్ణక్రియ బాగా జరిగేలాగా చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, ఇంకా మలం ఏదైతే ఉందో అది సాఫ్ట్గా బయటకు వెళ్ళిపోయేలాగా చేస్తుంది. ఇంకా దీన్ని కూడా రోజుకు 1 నుంచి 2 క్యాప్సిల్స్ మనం తీసుకోవచ్చండి. ఫుడ్ తిన్న తర్వాత తీసుకోవాలి. దీనిలో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది గట్కి చాలా మంచిది, గట్ హెల్త్ని పెంచుతుంది. ఇంకా ఇంటిమేట్ ఫోమ్ వాష్ అండి, ఇవి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎలా అంటే ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇది ఫోమింగ్ వాష్ అండి. దీనిలోంచి ఫోమ్ వస్తుంది, అది వేళ్ళ మీద వేసుకొని నొరుగంతా కొంచెం వేసుకున్న తర్వాత ఈ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో దాని మీద అప్లై చేసి స్మూత్ మసాజ్ చేసి వాటర్తో క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా నీమ్ క్యాప్సిల్ ఉదయం సాయంత్రం అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల 100% ఈ ఫైల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇంకా మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాటర్ మన వెయిట్కి తగ్గట్టు మనం వాటర్ తీసుకోవాలి కంపల్సరీ. అలాగే ఇంకా మన దగ్గర కుకింగ్ ఆయిల్ ఉంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ని వంట కోసం వాడుకోవాలి. ఇలా చేస్తే ఇప్పుడున్న ఫైల్స్ పూర్తిగా తగ్గిపోవటమే కాదు, మళ్ళీ లైఫ్లో ఫైల్స్ ప్రాబ్లం అనేది 100% కాదు కదా, 200% మీ దగ్గరికి రానే రాదు, ఈ జన్మలో రానే రాదు. ఎప్పుడైనా సరే మోషన్ ఫ్రీ అయ్యేలాగా చూసుకుంటే చాలు. అలాగే వాటర్ కంపల్సరీ సరిపడినంత తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రానే రాదు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అందుకే ఉపయోగపడతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదూ?
నచ్చితే ఖచ్చితంగా ఎవరికి అవసరమో వాళ్ళు వాడుకొని 100% రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్, లైక్సే ఎక్కువ మందికి షేర్ అయ్యేలాగా చేస్తాయి. ఎంతోమందికి ఆరోగ్యం ఇవ్వాలి అనే నా ఆలోచనలో మీరు కూడా పాల్పంచుకుంటున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పుడూ కూడా మీ మంచి, మీ హెల్త్ కోరుకునే మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.